సంస్థల ఎన్నికల్లో చాలా చాలా అండర్స్టాండింగ్స్ లోకల్ నాయకత్వాలు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పోతూ ఉంటారు. అక్కడ పార్టీలు అనేది కూడా చాలా తక్కువే చూస్తారు. బాలకోట గారు, ఏంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఒకవైపు ఏమో ఏకగ్రీవం కాకూడదు అనేది జగన్ అజెండాగా మనకు కనిపిస్తోంది. సో గ్రామీణ స్థాయిలో కానీ పట్టణాల్లో కానీ, ఇంకోవైపు మేము చేసినటువంటి అభివృద్ధి లేదా సంక్షేమం జరుగుతున్న పరిణామాలు చూసి ప్రజలు మన ఓపిక రావాలనేటువంటిది ప్రభుత్వ నినాదంగా మారుతోంది. సో ఎట్లా జరగచ్చు? నమస్తే. వెంకటేశ్వర గారికి అలాగే జోష్నా గారికి కూడా నమస్కారాలు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎలా జరుగుతాయనే మీ ప్రశ్నకి ప్రజాస్వామికయుతంగా జరుగుతాయి. ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఆయనకు ప్రజాస్వామ్యం తప్ప అప్రజాస్వామ్యం తెలియదు. నాటి 5 ఏళ్ల కాలకేయుల ఎన్నికలు కనిపించవు. జగన్మోహన్ రెడ్డి గారికి తోడగొట్టి చెప్తున్నాం, దమ్ముంటే అభ్యర్థులు నిలబెట్టుకోండి, గెలిపించుకోండి, సత్తా ఏంటో చాటుకోండి. మీకు ఒక మాట చెప్తాను సార్, ఇది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. తప్పనిసరిగా ప్రభుత్వాలు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. నిజానికి ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే పట్టుకొమ్మల స్థానిక ఎన్నికలే. పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మొత్తం ఏ రాజకీయ పార్టీకైనా కూడా చెట్టుకు వేలులాగా ఈ ప్రజాప్రతినిధులే చాలా భూమికలు. ఈ కింది స్థాయిలో ఈ నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీల మీద ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద మరింత బలంగా ఉంది. ప్రతి కార్యకర్త సమరోత్సాహంతో పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తాడా, పోటీ చెయ్యడా, మెడబెట్టుకొని నిలబెడతాడా, లేదా మోకరిని నిలబెడతాడనే అంశం వాళ్ళదే. కానీ ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు కూడా కూటమి పార్టీ అభ్యర్థులకు విజయం చేకూర్చాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన చూస్తే గతంలో కనిపించని అభివృద్ధి సుగుణాలు కనిపిస్తున్నాయి. అంటే రాష్ట్రం కుదుటపడుతుంది, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఇవి నిర్విఘ్నంగా అమలు జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక వితండవాదికి, అంటే రాజకీయ పరిపక్వత లేని నాయకులకి ఊపిర్లు పొయ్యకూడదు. ఇది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రెండో మాట ఏంటంటే, గత ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. తన రాజకీయ చరిత్రలో, 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో స్థానిక ఎన్నికలకి దూరంగా ఉండమని పిలుపుచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు. నాటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భయకంపిత రాజకీయాలు ఏంటో ప్రజలకు అర్థమైంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ఈ ఎన్నికలను కూడా సాగుగా తీసుకొని కొన ఊపిరితో ఉన్న పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి బరిలో దింపి పోటీకి పెడదాం, సిద్ధంగా అండి, యుద్ధం చెయ్యండి, ఈ యుద్ధం 29కి మరింత యుద్ధం కావాలని చెప్పేసి ఒక ప్రేరేపిత ఉగ్రవాద ఉపన్యాసాలు చేయటం అనేది మనం చూస్తున్నాం. నిన్న వచ్చిన సర్వే కూడా అంటే అది మూడ్ ఆఫ్ ఆంధ్ర కాదు, మూడ్ ఆఫ్ జగన్. అంటే తన పార్టీ శ్రేణులకు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఊపిరి వస్తుంది, మళ్ళీ అధికారంలోకి ఎవడంటే దిక్కుమాలినోడు. ఆ సర్వే ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉండగా ఇప్పటికిప్పుడు సర్వే చేసి వైసీపీ పార్టీకి 83 వస్తాయి, కూటమి పార్టీకి 62 వస్తాయి. ఏంటి ఆ పంచాంగం, చిలక జోష్యాలు? అంటే ఇటువంటి వాళ్ళు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వెనతో పెట్టిన విద్యలేండి. అవునన్నా, ఈరోజు మీటింగ్ పెట్టారు సార్. నిన్న ఈ సర్వే అని చెప్పి ఒకటి లీక్ చేశారు సోషల్ మీడియాలో, కొన్ని డిబేట్లు పెట్టినట్టున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు తౌడు కురిపిపోతే తాగిన సర్వేనే కదా అది. పేరుకి ఆత్మసాక్షి సర్వే అంటారు, సాక్షి సర్వేనే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ కూడా చాలా ఇష్టం. లేకపోతే ఎవడైనా పరిపాలకుడు వైనాట్ 175 అంటారంటే ప్రజాస్వామ్యంలో, ఎంత దిక్కుమాలిన ముఖ్యమంత్రి అయినా సరే అంటారు సార్. వైనాట్ అని అంటే అంత వీర విహారం చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇంకో ఈ శాపం, ఈ పాపం తగిలి పాత్రికేయ సమావేశాలు పెట్టుకునే పరిస్థితికి వచ్చాడు. రెండోది ఏంటంటే, మరి ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకే వెళ్ళని ఒక రాజకీయ పార్టీ స్థానిక ఎన్నికల్లో మాత్రం వాళ్ళకి ఏదైనా అవకాశం ఇస్తే ఏం ప్రయోజనం? రెండో మాట ఏంటంటే, శ్రీహరి గారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా
అధికారం ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగానే దాదాపు 60-70% ఫలితాలు ప్రజలు అధికార పార్టీ అభ్యర్థులకే ఇస్తారండి. ఎందుకంటే స్థానిక అంశాలనే చూస్తారు వాళ్ళు. ఆ గ్రామంలో అభివృద్ధి, అవును. వాళ్ళకి త్రాగునీరు, పారిశుభ్రము, రహదారులు, నిధులు, ఈ అంశాల మీద ఉంటుంది. తర్వాత అభ్యర్థుల యొక్క గుణగణాలు, మంచితనాల మీద కూడా ఆధారపడే స్థానిక ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం యొక్క అవసరం కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితాలే వస్తాయి. Yes. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో దింపుడు కల్లపు ఆశ. Hmm. ఆయన ఏంటంటే కార్యకర్తలు భయపడిపోయి ఎక్కడ నామినేషన్లు వేయరు అని చెప్పేస్తున్నానని Hmm. వాళ్ళ కొత్త కౌన్సిలింగ్ ఇచ్చేసి కొద్దిగా రెచ్చగొట్టి, మీరు అసలు వినండి సార్, వాళ్ళ పాత్రికేయ సమావేశం కూడా వినండి. Yes. సేమ్ ధారావాహిక శీర్షికే కదా, అవును. ఎండమావులు సీరియల్ లాగా, కార్తీక దీపం సీరియల్ లాగా అదే ఎపిసోడ్ కదా. అవి కూడా మళ్ళీ వాళ్ళు ఏదో కొత్త చేస్తాడు, ఇప్పుడు ఇవాళ సిరీస్ ఏదో ఇప్పుడు ప్రలాపం చేస్తాడు. Yes. సిద్ధమనో యుద్ధమనో గిద్దమనో Right. ఏదో ఒక ప్రలాపం చేస్తాడు. Yes. నిలకడగా ఉన్న నేలల్లో ఒక రాయేస్తాడు. ఇదే రాజకీయాలు. Right. మరి చూడాలి. చూద్దాం సార్, ఎందుకంటే ఏదేమైనా నెక్స్ట్ కమింగ్ డేస్ అంతా కూడా ఈ పరిణామాలు, ఈ వ్యవహారాలు నేను సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ కూడా చెప్తున్నాను సార్. ఈ రాష్ట్రంలో బహుజన కులాలు, క్రింది కులాలు రైట్ జాగరూకతగా వైసీపీ పార్టీ పట్ల ఉండాలి. కూటమి అభ్యర్థులు గెలిపించాల్సిన అవసరం కూడా ఉందని మాత్రం మీ ద్వారా, ఏబిఎన్ ద్వారా కూడా మా శ్రేణులకు పిలుపునిస్తున్నాను సార్. సార్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీసీ రిజర్వేషన్ల విషయంలో అప్పట్లో మేము జీవో తెచ్చినా కూడా చేయనీయకుండా అడ్డుపడ్డారని చెప్పి నిన్న ఆరోపించారు. సో నిజంగా అడ్డుపడ్డారా, లేకపోతే ఇప్పుడు చేసి ఎన్నికలకు పోబోతున్నారా, డిస్కస్ చేద్దాం.